రీతు చౌదరి వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది మేడం. ఏడ్చి చేసిన నేను. ఫేర్ కాదు అసలు అది. ఆయన పేరు సుమన్ శెట్టి పోయి ఉంటే బాగుండేది, అని రీతు వెళ్ళిపోయింది, కొంచెం బాధ అనిపించింది. నా గుండె మేడం. ఎందుకు మరి రీతుని ఎందుకు ఎలిమినేట్ చేశారు? పవన్ గేమ్ ఏమైనా స్పాయిల్ అవుతుందని అనుకున్నారా? నిజంగానే ఓటింగ్ పరంగా తనకేం ఓటింగ్ పర్సంటేజ్ అనేది పడలేదా? లేలే, ఆమెకి ఓటింగ్ నిజంగానే పడలేదు. కానీ లాస్ట్ వీక్ మాత్రం సంజనకి నెగిటివ్ చేయడము, అసలు ఏం లేని విషయాల్లో ఆమె హైలైట్ చేయడం, సంజనని కొంచెం నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినట్టు. ఆ తర్వాత ఇంకొకటి ఓటింగ్, ఇప్పుడు కళ్యాణ్ లాస్ట్ 2 డేస్లోనే టాప్లో ఉన్న ఏంది రీతు సడన్గా 2 రోజులు ఓటింగ్లోనే తక్కువ పడ్డాయి. ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్ ఒకటి రావడం బయటికి, అది తనుజ స్నానము ముఖం వాష్రూమ్లో వాష్ చేసుకునే టైంలో పవన్ కళ్యాణ్ కింద పుల్ల పెట్టడము, అప్పుడు రీతు ఉండికి నాకు ఏం స్టాండ్ తీసుకోకుండా నవ్వుతుండడము, అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది రీతు మీద అనేది. అంటే చిన్న చిన్న దానికి హైలైట్ చేసిన ఈ రీతు ఈ ఒక్క విషయాన్ని ఎందుకు వదిలేసిందని చెప్పేసి నెగిటివ్ ఇంపాక్ట్ 2 డేస్ ఓటింగ్ వల్లనే ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది అనిపించింది. అంటే కొన్ని వీడియోస్ లో బిగ్ బాస్ కావాలని అమ్మాయిని బయటికి పంపించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు, ఇదంతా స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నారు. లేదు మేడం, అది స్క్రిప్ట్ తెలియదు. కానీ మొత్తానికైతే నా గెస్ ప్రకారం అయితే డెఫినెట్గా ఫస్ట్ 2 డేస్ బాగానే ఓటింగ్ ఉండే, ఆమెకు టాప్ 3 టాప్ 4లో ఉండే. సడన్గా లాస్ట్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో టెలికాస్ట్ చేయలేదు, టెలికాస్ట్ చేసినా బాగుండేది అనిపించింది. దాన్ని కట్ చేసారు, అది ఇన్స్టాగ్రామ్లో ఆడట బాగా వైరల్ అయ్యి అది రీతు మీద బాగా ఇంపాక్ట్ పడింది అనిపించింది నాకు. ఒకవేళ పవన్ ఓటింగ్లో ఉంటే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండే మేడం. ఇప్పటి వరకు రీతు ఉంది కాబట్టి డిమాన్ పవన్ ఆడట్లేదు, అతనికి ఏం వెనకబడిపోతుంది అంటారు. మొత్తానికి రీతు బయటకు వచ్చింది, మరి డిమాన్ ఏ విధంగా ఆడతాడు? డిమాన్ ఆడతాడు మేడం, మస్తు ఇప్పుడు భలే ఆడతాడు పోరాడు. కానీ వీళ్ళలేక అనవసరమైన ఆట కాకుండా మంచిగా ఆడతాడు. లొల్లి పెట్టుకున్నా, రీతుతో లవ్ ట్రాక్ నడిపినా, రీతుతో ఫ్రెండ్షిప్ బాండింగ్ నడిపినా, ఏది నడిపినా ఆయన 100% ఇచ్చిరు వాళ్ళిద్దరు. తర్వాత కొట్టుకున్నారు. కానీ రీతుకి ఇంపాక్ట్ ఎడబడిందంటే ఆ బాత్రూమ్ పుల్ల విషయంలో తప్ప నాకు వేరే విషయంలో అయితే అనిపించలేదు మేడం. నాకు మిలిటరీ పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి సెల్యూట్ ఎక్కడ కొట్టలేడు. ఫస్ట్ క్యాప్టెన్సీ అయినప్పుడు సెల్యూట్ కొట్టలేడు. ఆ తర్వాత ఇప్పుడు ఓటింగ్ అయితే అంటే ఇప్పుడు ఫైనలీ దగ్గర అవుతున్నా అంటే ఫినిషింగ్ టైంలో సెల్యూట్ అనేది పోర్ట్రేట్ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు. నేను ఒక ఆర్మీని, నేను ఒక సోల్జర్ని, నన్ను ఓట్ చేయండి. ఇప్పుడు ఇలా సెల్యూట్ కొట్టాడు అనుకోండి, ఆపోజిట్ ఉన్న నాగార్జున సార్ అతనికి రీసెల్యూట్ కొట్టాడంటే ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ పడుద్ది. సో అది అనవసరం అనిపించింది. ఇప్పుడు నాగార్జున సార్ రాగానే అందరు నమస్తే పెడతారు, అతను జస్ట్ ఒక సెల్యూట్ తోటి ఓట్ని లాగేసుకుంటున్నాడు అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్ వేలో, అంటే అతను వేరేలా ఆలోచిస్తున్నాడు. పడుతుంది అని తెలిసిపోయింది. అంటే క్లారిటీ వస్తుంది కదా మేడం. ప్రతి వీక్ సేవ్ అవుతున్నాడు, స్టార్టింగ్లోనే స్టార్టింగ్ అవుతున్నాడు అంటే ఆయనకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఆయన ఇండైరెక్ట్గా ఇప్పుడు ఒక సెల్యూట్ తోటి తన దగ్గర గేమ్ లేదు 100% చెప్పాలంటే.